सर अब एससी कैटेगरी में जो भी 288 लोग अप्लाई किए हैं उनका चिट्स जो भी है वो लॉटरी में डाल रहे हैं सर। 480 हाउसेस में सर 14% एससी का रिजर्वेशन है, सो 67 फ्लैट्स आर रिजर्व फॉर एससीज। सो इसमें से हम 67 को लेना है सर। ఎస్సీ కేటగిరీలో ఒక మహిళ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. లేడీస్ ఎవరైనా ఒకరు డ్రా తీయటానికి. అప్లికెంట్స్లో ఎవరైనా లేడీస్ ఉంటే ఒకరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మేడం రండి. అందులో నుంచి ఒక్కటే వెరీ గుడ్. మరకాల కృష్ణవేణి నా ఆడబిడ్డ. మొదటిది ఈ చిన్నారి తీసినప్పుడు మరకాల కృష్ణవేణికి నా సోదరిమణికి రావటం జరిగింది నెంబర్ 1 కింద. ఇక్కడ ఉన్నారా మరకాల కృష్ణవేణి? చెల్లెమ్మ ఇంటికాడ ఉన్నట్లుంది. అయితే बहुत बहुत खुशी है. कंग्राचुलेशन्स रा చెల్లెమ్మ. థ్యాంక్ యూ రా. నెంబర్ వేసుకోండి, నెంబర్ వేసుకోండి. మళ్ళీ ఒక్క నిమిషం ఏకీ మినిట్ వేసావా? లాకే ఫస్ట్ రైట్ ఓపెన్ చేయి. ఏకీ बस बस नको 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 नको. दूसरा टोकन जो निकला है वो हमारी बहन पी अनीता एससी फीमेल को मिला है. ये मुबारक आपको. पी अनीता ఉన్నదిరా చెల్లెమ్మ ఇక్కడ. పి అనిత. కంగ్రాచులేషన్స్ రా అనితమ్మ. बहुत बहुत शुक्रिया तल्ली.
మంగనూరి అనసూయ. మంగనూరి అనసూయ ఉన్నారా ఇక్కడ? రాలా. సంతోషం అక్క, నీకు కూడా వచ్చినందుకు హౌసింగ్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నీకు కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నానక్క. ఎస్ కలెక్టర్ గారు నువ్వు చూడమ్మా. కుమారి, ముత్తనోళ్ళ కుమారి వచ్చిందా ఈ ఆడబిడ్డ? కంగ్రాచులేషన్స్ ఆడబిడ్డ కుమారమ్మకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. మిగిలిన అన్నీ కూడా అధికారులు, ఇంకొక కాన్స్టిట్యున్సీకి నేను వెళ్తాను. ఎమ్మెల్యే గారు ఉన్నంతసేపు ఉండండి, మీరు ఓపిక ఉన్నంత వరకు. పారదర్శకంగా చిన్న తప్పు కూడా జరగకుండా 600 డ్రా తీసి సీరియల్ ప్రకారం మీరు ఫిక్స్ చేసి పెట్టుకోండి. ఎమ్మటే రేపటి నుంచి ఒకసారి విజిట్ కూడా చేసేసి ఎల్లుండి సర్టిఫికేట్ ఇచ్చేద్దరు. కానీ సో మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ఈనాడు లాటరీలో వస్తున్నారో, లాటరీలో డ్రాలో వచ్చిందో, ఇల్లు కట్టడం ఈ వారం రోజుల్లోనే మొదలవుతుంది. ఈ మొదలయ్యేటప్పుడు మీరు ప్రత్యక్షంగా మీ ఇల్లు చూసుకోవటానికి ఎప్పుడైనా ఎట్లా కడుతున్నారో పోయి చెక్ చేసుకోవచ్చు. మీ ఆధ్వర్యంలోనే ఇల్లు కట్టడం జరుగుతుంటుంది. అప్పుడు మీకు కూడా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుస్తుంది అని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రత్యేకంగా స్థానిక పార్లమెంటు సభ్యులు అసద్ భాయ్కి, అదే రకంగా నాంపల్లి శాసనసభ్యులు మజిద్ భాయ్కి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ తరపున వారికి కూడా కృతజ్ఞతలు